మనకి న్యూ ఎయిత్ క్లాస్ కానీ చూసుకున్నట్లయితే న్యూ ఎయిత్ క్లాస్‌లో మనకి ఈ సాంఖ్యక శాస్త్రం సంబంధించి కేవలం వాడు వృత్తరేఖ చిత్రము, కమ్యరేఖ చిత్రాలు ఈ 2 మాత్రం ఇచ్చాడు వాడు. 7థ్ క్లాస్‌లో మనకి అంకగణిత మధ్యమము, అలాగే మధ్యగతము, బాహుళకము ఈ 3 కూడా ఇంట్రడక్షన్ చేసాడు అక్కడే. అయితే ఓల్డ్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చే క్వెషన్స్ కూడా ఓల్డ్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తుంటాడు ఎక్కువగా. అది కూడా 7.1 ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. 20 లెక్కలు ఉంటాయి అంటున్నా. 20 లెక్కల్లో మనకు 15 లెక్కల వరకు కూడా ఉన్న ఆ 20 లెక్కల్లో 15 లెక్కలు ఉన్నాయి కదా, ఆ 15 లెక్కలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది లెక్కలు. ఓకే, సో పేజ్ నెంబర్ 149లో మన కేంద్రీయ స్థాన విలువలు అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటి? అంకగణిత మధ్యం. సో కేంద్రీయ స్థాన విలువలు లేదా కేంద్రీయ స్థాన కొలతలు అనేవి 3 ఉంటాయి. మనకి అలాగే తెలిసింది ఏఎం, ఎమ్, అంకగణిత మధ్యమము, మధ్యగతము, బాహుళకము, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. ఓకే, సో అందులో మనకి అంకగణిత మధ్యానికి ఫస్ట్ ఒక ఫార్ములా చెప్పుకున్నాం. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఏం చెప్పాం? రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అని. దేనికి? సగటుకి. అయితే ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు. రాసులు ఏంటంటే x1, x2, x3, x4, x5 అలాగా xn వరకు. x1, x2, x3, x4, x5, xn ఇవి కొన్ని రాసులు. వీటి యొక్క సగటును ఏ విధంగా కడతాం? రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, అంతేనా? అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 అలాగా ప్లస్ చివరి xn బై రాసుల సంఖ్య ఎంత అవుతుందండి? ఇవి 2 రాసులు కాబట్టి 2 వచ్చింది, 3వ రాశి కాబట్టి 3 వచ్చింది, 4వ రాశి కాబట్టి 4 వచ్చింది. మరి ఇది ఎన్నో రాశి అవుతుంది? ఎన్నవ రాశి అనేది అవుతుంది, అంతేనా? అంటే ఇక్కడ మొత్తంగా ఎన్ని రాసులు ఉన్నట్లు లెక్క? రాసుల సంఖ్య ఎంత అవుతుంది? n అవుతుంది. కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ ఎక్సెట్రా xn బై n అవుతుంది. దేనికి? సగటుకి ఫార్ములా. ఓకే, సో సగటుకి ఫార్ములా మనకి ఏమవుతుందండి? రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి x1 నుంచి xn వరకు కలపాలి బై n అవుతుంది. అయితే టెక్స్ట్ బుక్ లో మనకి ఇక్కడ n బదులు బిగ్ ఎన్ అని ఇచ్చాడు. బిగ్ ఎన్ కాదు, స్మాల్ ఎన్ ఇవ్వాలి అక్కడ. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాస్తానంటే సింపుల్ గా సిగ్మా xi గా రాయొచ్చా? ఇక్కడ xi అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 to n వరకు అండి. అంటే సిగ్మా అంటే ఏంటని చెప్పుకున్నాం మనము? మనకి ఇచ్చిన సంఖ్యలన్నీ వరుసగా కలిపితే మనకి అది సిగ్మాగా తీసుకోవాలని చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్మా లేకపోతే ఏమవుతుందంటే i బదులు ఫస్ట్ ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. నెక్స్ట్ i బదులు ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. i బదులు 3 తీసుకోవాలి. i బదులు 4 తీసుకోవాలి. అలాగే ఎక్కడ వరకు తీసుకోవాలి? i బదులు n వరకు తీసుకోవాలి. ఎందుకు? i ఈజ్ ఈక్వల్ టు 1 to n అని రాసాం ఇక్కడ మనం. ఓకే, సో ఈ మొత్తం అన్నప్పుడు మనకి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక నేర్చుకున్నాం. ఎఫెక్స్ వచ్చినప్పుడు మన విలువలన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ కలిపితే మనం సింపుల్ గా ఏం చేసాం? దాన్ని సిగ్మా ఎఫెక్స్ గా రాసాం, FI గా ఇచ్చిన శ్రేణి దత్తాంశంలో. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నామంటే దీన్ని మనము సింపుల్ గా సిగ్మా ఎక్స్, ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి సింపుల్ గా i అని తీసుకున్నాను నేను. i ఈజ్ ఈక్వల్ టు 1 to n అని రాస్తాం ఇక్కడ మనం. బై రాసుల సంఖ్య ఎంత అండి? n. అంటే ఇక్కడ ఇది సాధారణ దత్తాంశమే. మనకి రాసులు మొత్తం బై రాసుల సంఖ్యను మనం సింపుల్ గా ఈ విధంగా చెప్పుకున్నాం. వాడు ఫార్ములాలో చూపించాడు ఇక్కడ. ఇచ్చిన రాసులు x1, x2, x3, x4 xn వరకు రాసులు ఉన్నట్లయితే దాని యొక్క సగటుకు సూత్రం సిగ్మా xi బై n అని ఇచ్చాడు. వాడు బిగ్ ఎన్ అని ఇచ్చాడు. జనరల్ గా చెప్పాలంటే ఇక్కడ స్మాల్ ఎన్ ఉంది కాబట్టి వాడు స్మాల్ ఎన్ అని ఇవ్వాలి. సో మనకి జనరల్ గా చూసుకున్నట్లయితే బిగ్ ఎన్ ఎక్కడ చెప్పుకున్నాం మనము? పౌన పుణ్యాల మొత్తాన్ని బిగ్ ఎన్ గా తీసుకుని చెప్పాను నేను. సో ఇక్కడ బిగ్ ఎన్ ఇచ్చాడు, ఇక్కడ బిగ్ ఎన్ అనుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ బిగ్ ఎన్ అంటే ఏంటి తెలుసా? రాసుల సంఖ్య, పౌన పుణ్యాల మొత్తం కాదు, వాడిచ్చిన అంశముల మొత్తం కాదు. వాడిచ్చిన అంశముల మొత్తము కూడా పైన తీసుకుంటే కింద నేను తీసుకోవాలంటే మనము వాడి బిగ్ ఎన్ తీసుకున్నాడు, మీరు బిగ్ ఎన్ తీసుకున్నా పర్వాలేదు, స్మాల్ ఎన్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అక్కడ ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే రాసుల సంఖ్య అని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని విలువలు ఇచ్చాడు అక్కడ. ఈ దత్తాంశపు అంక మధ్యం కనుక్కోమన్నాడు. అంటే ఏం చేయాలండి? రాసులు మొత్తము బై రాసుల సంఖ్య చేయాలి. ఓకే, అది మీరు చెయ్యండి. ఎగ్జాంపుల్ 1 అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి ఏమి ఇచ్చాడు అక్కడ. ఒక దత్తాంశంలో 7 రాసుల అంక మధ్యం ఇచ్చాడండి. మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే అదే అడుగుతుంటాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ మీరు ట్రై చేయండి, వచ్చేస్తుందిలేండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 7 రాసుల యొక్క అంక మధ్యము 32. అయితే 8వ రాశిగా, ఇది కూడా మనం చెప్పుకున్నాం, 8వ రాశిగా 48 అనే దాన్ని దీనికి కలిపాడు. అప్పుడు 8 రాసులు, మొత్తం 8 రాసుల యొక్క సగటు ఎంత అని అడిగాడు ఇక్కడ.
ఓకే. సో జనరల్‌గా ఏం చేయమని చెప్పాను నేను గుర్తుందా మీకు? ఈ 2 గుణిస్తే ఒక వాల్యూ వస్తుంది. దానికి 48 కలిపితే మొత్తం ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్నయ్యాయి? ఇది 7 రాసులు మొత్తము. ఇది 8వ రాశి కలిపాం మనం. ఇప్పుడు మొత్తంగా మనకేమొచ్చింది? 8 రాసులు మొత్తం వచ్చింది. సో 8 రాసుల మొత్తాన్ని మనము 8తో గాని భాగిస్తే మనకేమొస్తుంది? ఈ 8 రాసుల సగటొస్తుంది. అలా చేయొచ్చు. అది ప్రాసెస్ అది. లేదు షార్ట్ కట్ కావాలంటే ఇక్కడ చూడండి. 7 రాసుల సగటు ఎంతండి? 32. 8వ రాశి ఇది. 8 రాసులు కాదు. 8వ రాశి అంటే ఒకటే రాశి. 8వ రాశి కలిపాడు ఇక్కడ. ఎంత కలిపాడు? 48 కలిపాడు. దానివల్ల ఇప్పుడు మొత్తంగా ఎన్ని రాసులుంటాయి అక్కడ? 8 రాసులుంటాయి. 8 రాసులు. ఇప్పుడు వీటి యొక్క సగటు కావాలి. 7 రాసుల సగటు 32 అంటే అర్థం ఏంటండి? 7గురు ఉన్నారు. 7గురిలో ప్రతి ఒక్కరికి కూడా ₹32 లెక్క ఇచ్చినట్లు లెక్క. డబ్బులుగా భావించినట్లయితే ఒక్కొక్కరి దగ్గర ₹32 ఉన్నట్టు లెక్క. మరి 8దో వాడు ఎంత ₹48 పట్టుకొచ్చాడు. మరి అందరి దగ్గర సమానంగా మనకి సరాసరి కావాలి, సగటు కావాల్సి వచ్చినప్పుడు అందరి దగ్గర సమానంగా కదా ఉండాలి. మరి వీడి దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉంది? వీడి దగ్గర ఉండాల్సింది ₹32. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? ₹32 ఉండాలి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 48 అంటే ఎంత అవుతుంది చూడండి? ₹16 ఎక్కువ ఉంది. 16 32 48 సరే. ఓకే. సో ₹16 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందండి? ₹16 ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈడి దగ్గర ₹32 అయిపోయింది. 8దో వాడి దగ్గర కూడా ₹32. 8దో వాడికి కూడా ₹32 ఇచ్చేసాం. రిమైనింగ్ ఎంతైతే మిగిలిందో అది పక్కకు పెట్టేసాం. ఎంత మిగిలిందండి ఇప్పుడు అది? ₹16 మిగిలింది. ఆ ₹16 నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఉన్న అందరికీ పంచేయాలి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది ఉన్నారు. కాబట్టి బై 8. 8 ఒకట్లు 8 రెళ్ళు. సో 32 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందండి? 34. సో సగటు ఎంత అవుతుందంటే 34 అనేది అవుతుంది. ఇక్కడ 8దో వాడికి కూడా ముందు 7గురికి ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? ₹32 లెక్క వచ్చింది. 8దో వాడు కొంత డబ్బులు పట్టుకొని వెళ్ళాడు. వాడికి కూడా నువ్వేం చేయాలంటే వాడు పట్టుకొచ్చిన డబ్బుల్లోన అందరి దగ్గర ఎంత ఉందో వీడికి అంతే ఇచ్చేసి రిమైనింగ్ డబ్బులు మళ్ళీ అందరికీ సమానంగా పంచేయాలి. సో 7 దగ్గర ₹32 ఉంది కాబట్టి 8దో వాడికి కూడా ₹32 ఇచ్చాము. 48లో 32 పోగా ఇంకా ₹16 ఉంటుంది. ఆ ₹16 నువ్వేం చేయాలంటే అందరికీ సమానంగా పంచేయాలి. సో ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది ఉన్నారు. 7గురు కాదు. 8దో వాడు కూడా చేరాడు కదా! వాడిని కూడా లెక్కేసుకోవాలి మనం. మొత్తంగా 8 మంది ఉన్నారు. ₹16 8 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తదండి? ₹2 వస్తది. ముందెంత ఉంది ఆళ్ళ దగ్గర? ₹32 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ ₹2 కలిపితే ₹34. సో మనకి ఎంత అవుతుందండి సగటు? 34 అనేది అవుతుంది. సో ప్రాసెస్ కావాలంటే ఏం చెప్పాను? ఈ 2 గుణిస్తే 7 రాసులు మొత్తం వస్తుందండి. ఎంత వస్తుంది? 224 వస్తుంది. 8దో రాశి ఏం కలిసింది ఇక్కడ? 48 కలిసింది. ఎంత అవుతుంది? 2, 1, 7, 2. సో ₹272. ఇది ఎంత మందికి పంచాలి? 8 మందికి పంచాలి. బై 8. 8 ఒకట్లు 8 మూడుల 24 8 నాలుగుల 32 అంటే ఎంత వచ్చిందండి? 32 అనేది వచ్చింది. సింపుల్ గా ఒకటైతే తేలిపోతుంది ఇది. కొన్ని సందర్భాల్లో మనకి ఒక సమూహాన్ని చేరుస్తాడు. అంటే ఏ విధంగా అంటే 7గురు సగటు 32, నలుగురు సగటు 44. ఇప్పుడు మొత్తం సగటు ఎంతని అడుగుతారు ఇప్పుడు. మొత్తం సగటు ఎంతని అడుగుతారు. ఏం చేయాలి మీరు? ఇది గుణించి రాయాలి. ఇది గుణించి రాయాలి. ఈ 2 కలిపేసి వచ్చిన మొత్తానికి వీళ్ళు 7గురు, వీళ్ళు నలుగురు కాబట్టి మొత్తం ఎంత అవుతుందండి? 11 మంది అవుతారు. సో 11తో భాగించాలి. అలా చేయొచ్చు. 7గురు ₹32 కాబట్టి 7గురు ₹32 ఉంది కాబట్టి ఈ 44లో 32 తీసేయండి. 32 తీస్తే ఎంత అవుతుంది? 44లో 32 తీస్తే అది 2 అంటే మొత్తం ₹12 అవుతుంది. ఈ 12 ఎంత ఉంటుంది? నలుగురికి ఒక్కొక్కరికి సగటు నలుగురు దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹44 ఉన్నట్లయితే ఒక్కొక్కడికి ₹32 ఇస్తే మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర ఎంత మిగులుతుంది? ₹12 లెక్క మిగులుతుంది. సో నలుగురు దగ్గర మొత్తంగా ఎంత మిగులుతుంది? 4 12 48. సో ఈ 48ని మనం 11 మందికి పంచుకోవాలి. ఓకే. సో అటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఏమైనా మెటీరియల్ తీసుకొని చేసినట్లయితే మీకు ప్రాక్టీస్ అవుతది. ఏదైనా మెటీరియల్ ఉంటే ట్రై చేయండి ఒకసారి. ఓకే. సో ఎగ్జాంపుల్ 2 అది. నెక్స్ట్ అక్కడ ఎగ్జాంపుల్ 3 చూడండి. సేమ్ అటువంటిదే ఉంటది ఒకటి. ఒక క్లబ్ నందలి 25 మంది సభ్యులు సరాసరి వయస్సు. ఒక క్లబ్ ఉంది. ఆ క్లబ్‌లో 25 మంది ఉన్నారు. ఎంతమంది? 25 మంది ఉన్నారు. ఆ 25 మంది యొక్క సరాసరి వయసు ఎంత? 38. నెక్స్ట్ అందులో నుండి ఈ ప్రాబ్లమ్ మనం చెప్పుకున్నాం. అందులో నుండి 42 సంవత్సరాల సరాసరి వయసు గల 5గురు సభ్యులు క్లబ్‌ను విడిచి వెళ్ళిపోయారు. ఒక 5గురు వెళ్ళిపోయారంట. వారి యొక్క సరాసరి ఎంతంటే 42. పేజ్ నంబర్ 149 అండి. 149లో థర్డ్ ఎగ్జాంపుల్.
ఓకే, ఈ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. 25 మంది యొక్క సరాసరి వయసు 38 సంవత్సరాలు. అందులో 5గురు వెళ్ళిపోయారు. 5 యొక్క సరాసరి వయసు ఎంతంటే 42. వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలి? ఇంకా ఎంతమంది అయితే మిగిలి ఉన్నారో వారి యొక్క సరాసరి వయసు కావాలి. ఇక్కడ 25 మంది యొక్క సరాసరి వయసు 38. జనరల్ గా ప్రాసెస్ చెప్తున్నాను నేను. ఈ 2 గుణిస్తే మనకి ఏమొస్తుందంటే మొత్తం వస్తుందండి. 5గురు వెళ్ళిపోయారు. 5గురు యొక్క సరాసరి వయసు ఎంత? 42. ఈ 2 గుణిస్తే మనకి ఒక మొత్తం వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేయాలి మనము? కలపాలా, తీసివేయాలా? వీళ్ళు వెళ్ళిపోయారంటే ఏం చేయాలి? తీసివేయాలి. సో తీసివేస్తే మనకి ఏమొస్తుందంటే కొంత మొత్తం వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము రాసుల సంఖ్యతో భాగించాలి. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా అక్కడ 5గురు వెళ్ళిపోయి ఇంకా 20 మంది ఉన్నారు. సో ఆ 20తో భాగిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, లేదు అనుకుంటే 25 మందిది 38 లెక్క అయితే 5గురికి ఎంత వచ్చిందండి? 42. ఆ 42 మనం ఏ విధంగా రాసుకోవాలంటే ముందున్న సగటు ఆధారంగా రాసుకోవాలి. అంటే 38 ప్లస్ 4. అంతేనా? సో 5గురు వెళ్ళిపోయారు వీళ్ళు. 5గురు వెళ్ళిపోయారు కాబట్టి ఒక్కొక్కడు 4 లెక్క పట్టుకొని వెళ్ళిపోయాడు వాడు. ఒక్కొక్కరు వయసు 4 ఎక్స్ట్రాగా వెళ్ళింది. అంటే 5 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే 20 అనేది మనము ఈ మిగిలిన వాళ్ళ నుంచి కట్ చేయాలి. మిగిలిన వారు ఎంతమంది అండి? 25 మందిలో 5గురు వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఎంతమంది? 20 మంది. ఆ 20 మంది నుంచి కట్ చేయాలి. ఎవడైనా యాడ్ అయితే అప్పుడు మొత్తంగా అందరి నుంచి మనము అది అందరికీ పంచాలి. ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వదిలేసి మిగిలిన వారితో భాగించాలి. ఇందాక చూసారా? 7గురు ఉంటే 8వ వాడు యాడ్ అయితే 8తో భాగించాలి. అక్కడ మనకు యాడ్ అయ్యాడు 8వ వాడు కాబట్టి మొత్తం అందరూ 8 మంది అయ్యారు కాబట్టి 8తో భాగించాలి. ఇక్కడ 5గురు వెళ్ళిపోతున్నారు. 5గురు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అక్కడ మొత్తంగా ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 20 మందే ఉంటారు. సో వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేసి మిగిలిన వారు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళతో మనం భాగించాలి. భాగించండి. 21 21 అంటే ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఎందుకు మైనస్ ఇక్కడ తీసుకున్నాను? 5గురు వెళ్ళిపోయారు కాబట్టి నేను మైనస్గా తీసుకున్నాను. -5 × 4 అంటే -20. ఈ -20ని మనము రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు కాబట్టి 20తో భాగిస్తే ఎంత వచ్చింది? -1 వచ్చింది. ముందు 38, దీని బదులు మనం ఏం తీసుకోవాలి? 38 నుంచి 1 తీయాలి. అంటే ఎంత అవుతుంది? 37 అవుతుంది. అంటే ఒక్కొక్కరు వయస్సు ఇప్పుడు ఇప్పుడు 5గురు వెళ్ళిపోయిన తర్వాత వారి ఒక్కొక్కరు వయస్సు చూసుకున్నట్లయితే 37 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్కరు వయసు అంటే అర్థం ఏంటి? సగటున అర్థం. ఓకే, సో మిగిలిన 20 మంది యొక్క సగటు వయసు ఎంత అవుతుందంటే 37 అనేది అవుతుంది. లేదు అనుకుంటే ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇది మీకు చెప్పలేదు నేను. జనరల్ గా అదేంటంటే మనకి ఆల్ కాంపిటేటివ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ 25 మంది ఉన్నారండి. వారి సగటు వయస్సు 38 సంవత్సరాలు. 5గురు వెళ్ళిపోయారు. వారి యొక్క సగటు వయస్సు 42 సంవత్సరాలు. మనకేం కావాలి? 20 మందిది కావాలి. సో 25 మందిలో 5గురు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగా ఎంతమంది మిగులుతారు? 20 మంది మిగులుతారు. వారి యొక్క సగటు వయసు కావాలి. ఓకే, సో చూడండి ఇక్కడ 5 1లు, 5 5లు, 5 4లు. ఎప్పుడైనా సరే ఈ పైన రాసుకున్న విలువ మనకి ఏదైతే కావాలో రాసిన విలువ ఈ 2 కలిపితే ఇది రావాలి. 5 - 1 2 కలిపి మనకి ఎంత వస్తుందండి? 4 వస్తుంది. ఓకే, సో 4 వస్తుంది. అంటే ఇక్కడ మనకి నలుగురికి ఎంత పడుతుంది? కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 25 మంది యొక్క సగటు వయస్సు 38 సంవత్సరాలు. 5గురు యొక్క సగటు వయస్సు 42 సంవత్సరాలు. వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే మైనస్‌గా తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. వారి యొక్క వయసు కావాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ సైడ్ ఉన్న మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉండాలంటే మనకి ఈ 2 కలిపితే ఈ విలువ రావాలి. 25 - 5 ఈ 2 కలిపితే ఏమవుతుందండి? 20 వస్తుందా? వస్తుంది. ఇది మీకు డిఎస్‌లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్ కంప్యూటర్‌కి సంబంధించిన ప్రాసెస్ ఇది. మీకు అర్థమైతే ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి, పర్వాలేదు. అర్థం కాకపోతే వదిలేయండి. జస్ట్ చెప్తున్నాను అంతే. 5 1లు, 5 5లు, 5 4లు. ఓకే, ఇక్కడ మనకి చూడండి
ఓకే. సో మనం ఇది కట్ చేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి, ఓవరాల్ గా కావాలి. సో ఓవరాల్ గా సగటు కావాల్సి వచ్చినప్పుడు ఆ సగటును ఎంతో కొంత అనుకోవాలి. ఏ విధంగా అనుకోవాలంటే మనం రాసుకున్న విలువల్లో చిన్న విలువకి పెద్ద విలువకి మధ్యలో ఒక నచ్చిన విలువ అనుకోవాలి. మనకు రాసుకున్న విలువ 2 38 ఒకటి 42 ఒకటి. సో 38కి 42కి మధ్యలో ఉన్న ఒక విలువను సగటుగా భావించాలి, ఊహించుకోవాలి. ఆ విలువని ఇక్కడ నువ్వు తీసుకోవాలి. సో ఏదో ఒక సంఖ్యను చెప్పండి. 38 నుంచి 42 మధ్యలో ఒక సంఖ్య నీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 40 తీసుకుంటున్నాను. ఓకే. సో 40 తీసుకున్నప్పుడు 40కి 38కి మధ్య తేడా ఎంత అండి? అంటే 40 అనేది 38 అనేది 40 కంటే ఎంత తక్కువ? 2 తక్కువ. కాబట్టి -2 మనం చేసాం చూసారా, x మైనస్ ఏ ఊహించిన సగటుని మనము ఇచ్చిన రాశి నుంచి తీసివేయమంటారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో x లో నుంచి ఈ ఊహించిన సగటు తీసిస్తే -2 వస్తుంది. ఈ x లో నుంచి ఈ ఊహించిన సగటు తీస్తే +2 వస్తుంది. ఈ వచ్చిన విలువలను మనము ఇక్కడ కట్ చేసుకున్న విలువలను చూస్తే దీంతో గుణించండి. 5 మైనస్ రెల్ల -10 -1 రెల్ల -2. సో టోటల్ ఎంత అవుతుందండి? -12. ఆ -12 ఎంతమందికి పంచాలి? వీరిద్దరు వెళ్ళిపోయాక ఇంకెంతమంది మిగిలారు? నలుగురే మిగిలారు. ఇప్పుడు ఈ నలుగురికి పంచాలి బై 4. 4 ఒకట్లు 4 3 ఏమొచ్చిందండి? -3 వచ్చింది. సో మైనస్ వస్తే మనం ఏం చేయాలి? తీసివేయాలి. ప్లస్ వస్తే కలపాలి. సో మనం ఊహించుకున్న సగటు 40, మైనస్ వచ్చింది కాబట్టి -3. సో 40 - 3 అంటే 37. ఓకే. సో ఇది మనకి ఆల్ కాంప్లెక్స్ సంబంధించిన ఒక షార్ట్ కట్. ఇది మీకు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే నో ప్రాబ్లం. ఏం చేయాలి అంటే మనకి 25కి సగటు 38, 5 సగటు 42. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మైనస్‌గా తీసుకోండి ఇక్కడ నేను. ఇప్పుడు 25 నుంచి ఈ 5 వెళ్ళిపోయి ఇంకెంతమంది మిగులుతారు? 20 మంది మిగులుతారు. వారి యొక్క సగటు కావాలి. అయితే ఇక్కడ మనకి ఈ నంబర్స్ అన్నీ కూడా ఒకే నంబర్‌తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తే బెటర్. ఈ సైడ్ రాసుకున్న నంబర్స్ అన్నీ కూడా ఒకే నంబర్‌తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. సో ఈ 3 కూడా 5తో క్యాన్సిల్ అవుతాయి. 5 ఒకట్లు, 5 5లు, 5 4. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ -1 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. 5 సగటు 38, -1 అంటే 1 సగటు 42. 5 సగటు 38, 1 సగటు 42. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ 20 మంది పోగా ఏమైంది? 4 అయింది కదా. ఈ నలుగురి యొక్క సగటు కావాలి. ఈ నలుగురి యొక్క సగటును మనం ఎంతో కొంత ఊహించుకోవాలి. అది ఏ విధంగా ఊహించుకోవాలంటే చిన్న సంఖ్యకు పెద్ద సంఖ్యకు మధ్యలో ఉండే సంఖ్యను ఊహించుకోవాలి. 40 కాకపోతే 39 ఊహించుకున్నా పర్వాలేదు, లేదా 41 ఊహించుకున్నా పర్వాలేదు. ఓకే. సో ఇక్కడ నేను 40ని తీసుకున్నాను. ఈ 40 అనేది ఈ 38 కంటే ఎంత ఎక్కువ? 2 ఎక్కువ. లేదా ఈ 38 అనేది ఈ 40 కంటే ఎంత తక్కువ? 2 తక్కువ. కాబట్టి -2. మనం ఏం చేయాలి? x మైనస్ ఏ అంటే మనకి ఇచ్చిన x లో నుంచి ఊహించిన సగటు తీయాలి. అంటే 38 - 40 చేయాలి. ఇక్కడ 42 - 40 చేయాలి. సో ఆ విధంగా చేస్తే ఇక్కడ 2 వస్తుంది, -2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఈ -2ని ఈ 5తో గుణించాలి. ఈ 2ని 1తో గుణించాలి. 5 ఇంటూ -2 అంటే -10, 1 ఇంటూ 2 అంటే -1 ఇంటూ 2 అంటే -2. ఇప్పుడు 2 కలిపితే మనకి ఏమొచ్చింది? -12 వచ్చింది. ఆ -12 ఎంతమందికి పంచాలి? నలుగురికి పంచాలి. కాబట్టి -12/4. మనకి ఇవన్నీ పోగా అక్కడ 1 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. అందుకే 4తో భాగించండి. ఓకే. సో 4తో భాగిస్తే మనకి ఎంత వచ్చింది? -3 వచ్చింది. మైనస్ వస్తే మనం ఏం చేయాలి? ఊహించిన సగటు నుంచి తీసివేసేయాలి. ప్లస్ వస్తే ఊహించిన సగటుకి కలపాలి. కాబట్టి అక్కడ మైనస్ వచ్చింది కాబట్టి తీసివేస్తా. 40 - 3 అంటే 37. ఓకే. సో అర్థం కాకపోయినా వదిలేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూడండి. అక్కడ ఎగ్జాంపుల్ 4. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45. 9 రాసుల సగటు 45. అయితే అట్లా చేయుటలో ఒక రాశికి బదులు ఏమైందంటే 24ను 42గా పొరపాటుగా లెక్కించారు. అయినా 9 రాసుల అసలు సరాసరి అంతని అడిగాడు. ఇక్కడ 9 రాసులు ఉన్నాయి. ఆ 9 రాసుల యొక్క సరాసరి ఎంత అంటే 45. అందులో ఈ 9 రాసుల్లో ఒక రాశి 24 అసలైన రాశి. కానీ వాడేం చేశాడు? 42 తీసుకొని చేస్తాడు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమైందంటే 45 సగటు 45 వచ్చింది. ఒకవేళ అసలైన రాశి 24 గాని తీసుకున్నట్లయితే ఆ 9 రాసుల యొక్క సరాసరి ఎంత అడిగాడు అక్కడ. ఇక్కడ చూడండి, జనరల్ గా ప్రాసెస్ ఏం చేయాలంటే 9 రాసుల సరాసరి ఉంది కాబట్టి 9 ఇంటూ చెయ్యండి, కొంత వస్తుంది. దానిలో నుంచి
ఆడి అసలైన రాశి ఎంత అసలు జనరల్ చెప్పాలంటే 24, కానీ వాడని తీసుకున్నాడు 42 తీసుకున్నాడు. కాబట్టి ఆ తీసుకున్న 42ని తీసియండి, ఇంకొంత వస్తుంది. ఇదేంటిది? ఆ 9వ రాశి, ఒక రాశి 24 బదులు 42 తీసుకున్నాడు కదా, ఆ 42 తీస్తాం ఆ మొత్తంలో నుంచి. ఓకే, ఇప్పుడు మనకి 8 రాశులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు 9వ రాశిగా అసలైన రాశి కలపండి, 24 కలపండి. కలపడం వల్ల ఒక మొత్తం వస్తుంది. ఇప్పుడు మనకి రాసులు మొత్తం ఎన్ని అయ్యాయి? 9 రాసులు అయ్యాయి. ఆ 9తో భాగిస్తే మనకి అసలైన సంఖ్య అనేది వచ్చేస్తుంది. అది ప్రాసెస్. ట్రై చేయండి. ఆ ప్రాబ్లం మనం చెప్పుకునేది ఇది కూడా. జనరల్‌గా ఏ విధంగా చేయాలి కొంచెం లాజిక్‌గా ఆలోచిస్తే. ఇక్కడ 9 రాసుల సరాసరి ఎంత అండి? 45. మీకొకటి చెప్పాను నేను. మనకి వాడు పొరపాటున ఒక రాశి కలుపుతాడు. కానీ మీరేం చేయాలి తెలుసా? సరైన విలువ నుంచి పొరపాటు చేసిన విలువని తీసివేసి దాన్ని రాసుల మొత్తంతో భాగించాలి. ఆ వచ్చిన విలువ మనం ఏం చేయాలంటే వాడు ముందిచ్చిన విలువకి కలపాలి. ఒకవేళ ఇది మైనస్ వచ్చిందనుకోండి తీసేయడం అవుతుంది, ప్లస్ వస్తే కలపడం అవుతుంది. సో వాడు ఇచ్చిన ముందు సరాసరి అదే విధంగా తీసుకుంటాం. సరైన విలువ ఏంటి అసలు? 24, కానీ వాడేం చేశాడు? 42 తీసుకున్నాడు. అది తీసివేయండి బై 9. సో 24 మైనస్ 42 అంటే ఏమొస్తుందండి? చూడండి ఇక్కడ ఇది 6, 18 వస్తుంది, అంతేనా? అంటే 45 ప్లస్ ఇది మొత్తం ఎంత వస్తుందంటే పైది మైనస్ 18 వస్తుంది. 24 మైనస్ 42 అంటే మైనస్ 18 వస్తుంది బై 9. 9 ఒకట్లు 9 రెళ్ళు. సో 45 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ 2. సో 45 మైనస్ 2 అంటే 43. ఓకే, ఇది షార్ట్ కట్ అండి. సో మనకి ప్రాసెస్ చేయాలనుకుంటే ఈ రెండు గుణిస్తే ఒక మొత్తం వస్తుంది. ఆ మొత్తంలో నుంచి వాడు కలిపిన విలువను తీసేస్తాం, పొరపాటుగా కలిపిన విలువను తీసేస్తాం. తీయగా మళ్ళీ కొంత వస్తుంది. ఆ కొంతకి అసలైన విలువ కలుపుతాం. ఇక్కడ తీసి ఇక్కడ అసలైన విలువ కలుపుతాం. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే 9 ఇంటూ 45 చేసి దాని నుంచి పొరపాటు చేసిన విలువను తీసివేసి అసలైన విలువ కలపాలి. ఆ మొత్తాన్ని 9తో భాగించాలి. ఓకే, ఇది స్టెప్స్. ఇక్కడ లేదు అనుకుంటే మనకి వాడిచ్చిన సరాసరి అదే విధంగా తీసుకుంటాం, ప్లస్ చేస్తాం. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే సరైన విలువలో నుంచి పొరపాటు చేసిన విలువ తీసివేసి రాసుల సంఖ్యతో భాగించాలి. 9 కాదు, రాసుల సంఖ్యతో భాగించాలి. ఇక్కడ రాసుల సంఖ్య 9 కాబట్టి 9తో భాగించాలి. ఓకే, ఇక్కడ మనకి పై అంశములు పరిశీలించగా అంక మధ్యమం సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అంకగణిత మధ్యము దత్తాంశం అంతటికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు సగటు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు దత్తాంశం ఉంది, దత్తాంశం యొక్క సగటు 25 అంటే అర్థం ఏంటి? ఆ దత్తాంశంలో ఉన్న ప్రతి రాశి యొక్క కొలత కూడా 25 అని అర్థం, అంతే కదా? అంటే ఇప్పుడు అక్కడ సగటు అనేది ఏమైంది? దత్తాంశంలో ఉన్న ప్రతి అంశానికి లేదా ప్రతి రాశికి కూడా ప్రాతినిధ్యం వహించినట్టే కదా. అదే ఇచ్చారు అక్కడ పాయింట్. అంకగణిత మధ్యమం అనేదేమో దత్తాంశంలో ఉన్న ప్రతి రాశికి ఏంటండి? ప్రతి రాశికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండోది చూడండి, ఇది అన్ని రాశుల విలువల పైన, రాశుల సంఖ్య పైన ఆధారపడుతుంది, అంతే కదా? దత్తాంశంలో ఉన్న అన్ని రాశులు అలాగే అన్ని విలువలపై ఆధారపడి ఉంటుంది. ఒక విలువ తగ్గినా సగటు తగ్గిపోతుంది, ఒక విలువ పెరిగినా సగటు పెరిగిపోతుంది. కాబట్టి దత్తాంశంలో ఉన్న ప్రతి రాశి యొక్క విలువ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది దత్తాంశములకు ఏకైకము. నువ్వు ఒక దత్తాంశం తీసుకుంటే ఆ దత్తాంశానికి ఎన్ని సగట్లు వస్తాయి? ఒకటే సగటు వస్తుంది, అంతేగాని ఒక దత్తాంశానికి 4-5 సగట్లు రావు కదా. అంటే ఒక దత్తాంశానికి ఎన్ని సగట్లు ఉంటాయి? ఒకటే సగటు ఉంటుంది, కాబట్టి ఏకైకము. నెక్స్ట్ దత్తాంశంలోని అన్ని రాశులకి చెప్పాను మీకు. ఒక దత్తాంశం ఇచ్చినప్పుడు ఏదో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 6 ఇలా దత్తాంశం ఉంది. ఈ దత్తాంశం సగటు ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు దత్తాంశం ప్రతి రాశికి 1 కలిపామనుకోండి, సగటు ఏమవుతుంది? 1 కలపాలి. 1 తీసివేసామనుకోండి, సగటు ఏమవుతుంది? 1 తీసివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2తో గుణించాను అనుకోండి, ఏమవుతుంది? సగటును కూడా 2తో గుణించాలి. ఒకవేళ 2తో భాగించాను అనుకోండి, 2తో భాగిస్తే సగటును కూడా 2తో భాగించాలి. ఆ ప్రాసెస్ చెప్పిన గుర్తుందా? అవే అక్కడ ఇచ్చాడు లాస్ట్ 2 పాయింట్లు. దత్తాంశంలోని అన్ని రాశులను ఒక సంఖ్యను కూడినా లేక అన్ని రాశుల నుండి ఒక సంఖ్యను తీసివేసిన దత్తాంశం యొక్క అంక మధ్యమమును కూడా అదే విధంగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ పాయింట్, దత్తాంశం అన్ని రాశులను ఒకే సంఖ్యతో గుణించినా లేక భాగించిన ఆ దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమం కూడా అదే విధంగా గుణించబడుతుంది లేదా భాగించబడుతుంది. ఇవి పాయింట్స్, ఇవి ఇంపార్టెంట్ కూడా.
ఓకే, నెక్స్ట్ విచలనాల పద్ధతిలో అంకమద్యం. యాక్చువల్లీ మీకు చెప్పాను నేను ఇది, కానీ ఇది టెక్స్ట్ బుక్ ఉందని నాకు తెలియదు. మీకు ఒకటి చెప్పాను, విచలనాల పద్ధతిలో అంకమద్యం. ఏం చెప్పాను? ఒక సగటును మీకు ఊహించుకోమని చెప్పాను. ఊహించుకున్న దాని నుంచి రాసులను తీసివేయమని చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 152 ఇచ్చాడు చూడండి. 152లో ఎగ్జాంపుల్ 5 ఇచ్చాడు. 10 రాసుల గల దత్తాంశము 14, 16, 36, 25, 28, 35, 32, 56, 42, 50, 62. ఈ దత్తాంశం యొక్క అంక మధ్యము 40 అని ఊహించమన్నాడు. వాడే ఇచ్చాడు 40 అనేసి ఊహించుకోమన్నాడు. ఊహించి అంకగణిత మధ్యం కనుక్కోండి అని చెప్పాడు. ఇదే విచలన పద్ధతి. వాడు ఇచ్చిన రాసులకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఈ రాసుల యొక్క సగటు కట్టుబడి మీరు ఏం చేస్తారు? రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేస్తారు. కానీ ఇక్కడ వీడేమన్నాడు? ఈ రాసులకి సగటు 40 అని ఊహించుకోమన్నాడు. ఊహించి దానికి సగటు కట్టమన్నాడు. ఏ విధంగా? ఒక దాన్ని ఊహించిన తర్వాత ఇవన్నీ ఏంటవుతాయండి? ఎక్స్ అవుతాయి. సో మనం ఊహించుకున్న సగటు ఏ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ మైనస్ ఏ కట్టాలి. ఆ ఎక్స్ మైనస్ ఏని మనం ఏమంటామంటే విచలనాలు అంటాం. విచలనాలు అంటాం. ఓకే, సో ఆ విచలనాల యొక్క సగటు కడితే మనకి వచ్చిన విలువ అనేది ప్లస్ వచ్చింది అనుకోండి, ఊహించిన సగటు కలపాలి. మైనస్ వస్తే తీసివేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అంటే దీని నుంచి ఇది తీసివేయాలి. 40 నుంచి 14 నుంచి 40 ఎంత అవుతుందండి? 30, 26 అంటే మైనస్ 26. 36 మైనస్ 40 మైనస్ 4. 25 మైనస్ 40 మైనస్ 15. 28 మైనస్ 40 మైనస్ 12. 35 మైనస్ 40 మైనస్ 5. 32 మైనస్ 40 మైనస్ 8. 56 మైనస్ 40 ప్లస్ 16. 42 ప్లస్ 42 మైనస్ 40 2. 50 మైనస్ 40 10. 62 మైనస్ 40 12. ఇవి విచలనాలండి. వీటి యొక్క సగటు కట్టాలి. సో విచలనాలు మొత్తము కలిపేసి దాన్ని మనం దేంతో భాగించాలంటే రాసుల సంఖ్యతో భాగించాలి. మొత్తం ఎన్ని రాసులు? 10 రాసులు. సో విచలనాలు మొత్తము కలిపినప్పుడు మనకి అన్ని కలపడం కంటే ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. చూడండి ఇక్కడ ఇది -15, ఇది +16. అంటే -15లో నుంచి +15 పోతే ఇంకా ఇక్కడ ఒకటి మిగులుతుంది. ఓకే, ఇక్కడ ఇది -12 అండి. ఈ రెండు కలిపితే మనకి ఇది +12, ఈ రెండు పోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు ఇక్కడ మొత్తం ఎంత? 3 మిగిలాయి. 1, 2, 10. ఈ 3 కలిపితే మనకి ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఈ 13ని కొట్టేద్దాం. ఈ -8, ఈ -5, ఈ రెండు కలిపి మనకి ఏమవుతుందంటే -13 అవుతుంది. 1, 2, 10 కలిపితే +13 అవుతుంది. ఈ -5, -8 కలిపితే -13 అవుతుంది. అంటే ఆ రెండు పోయాయి. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలాయి? ఈ రెండే మిగిలాయి. అంటే ఏంటి? -20, -4, -26, -4. ఆ రెండు కలిపితే మనకి ఏమొస్తుందండి? -30 వస్తుంది. బై దేంతో భాగించాలి? రాసుల సంఖ్యతో భాగించాలి. 10తో భాగించండి. 10 1, 10 3 ఏమొచ్చింది? -3 వచ్చింది. మనం ఊహించుకున్న సగటు ఏంటి? 40. మనకేమొచ్చింది ఇక్కడ? విచలనాల సగటు -3 వచ్చింది. అంటే ఆ 40లో నుంచి ఈ -3 తీసివేయాలి. ఆ 40కి ఈ -3 కలపాలి. లేకపోతే ఆ 40కి మనకు వచ్చిన విచలనాల సగటుని కలపాలి. మనం ఊహించిన సగటుకి ఏం చేసాం? వచ్చిన విచలనాలు, ఇవి విచలనాలు, వీటి యొక్క సగటు కట్టాం మనం. సగటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తాను కానీ ఇవన్నీ కలిపినా సరే మనకు మొత్తంగా వచ్చేది చివరాఖరికి -30. అంటే ఈ రాసులు మొత్తము బై ఈ విచలనాలు మొత్తము బై రాసుల సంఖ్య చేసాం. అంటే అక్కడ అర్థం ఏంటి? విచలనాల యొక్క సగటే కట్టాం మనం అక్కడ. ఓకే, సో ఆ సగటు అనేది ఏం చేసాం మనం అంటే ఊహించిన సగటు. ఇది ఊహించిన సగటు. ఇదేంటంటే విచలనాల సగటు. మధ్యలో ఏం చేస్తున్నామండి? కలుపుతున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఊహించిన సగటుకి విచలనాల సగటుని కలిపినట్లయితే మనకి ఏమొస్తుందంటే సరైన సగటు అనేది వస్తుంది. సో 40 +−3 అంటే ఏమవుతుందండి? 40 - 3 అంటే 37. అంటే ఈ రాసుల యొక్క సగటు ఎంత అవుతుందంటే 37 అనేది అవుతుంది. ఓకే, సో దీని ఆధారంగా ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఇచ్చుంటాడు చూడండి. పేజ్ నెంబరు అక్కడ చూడండి, పైన ఇచ్చాడు. పేజ్ నెంబర్ 152లో అక్కడ ఇచ్చాడు చూడండి. ఊహించిన అంకగణిత మధ్యమము ప్లస్ విచలనాల మొత్తము బై రాసుల సంఖ్య.
38 ఇచ్చాడా? 40 మైనస్ 2 20 వచ్చిందా? మైనస్ 26 మైనస్ 15 వచ్చింది వీడికి. ఇక్కడ ఓకే, మైనస్ 15 మైనస్ 12 మైనస్ 8 మైనస్ 5 మైనస్ 4 2 10 16 16 ఇది 16 22. ఓకే ఓకే, ఇక్కడ ఇది 62 కదా, 12 తీసుకున్నాడు. ఇది ఇప్పుడు 52గా మార్చేద్దాం. 52గా మార్చేద్దాం. ఇది 52గా తీసుకుంటే అప్పుడు డిస్టెన్స్ మనకి డిఫరెన్స్ ఏమవుతుంది? 40కి 52కి 12 అవుతుంది. అప్పుడు సరిపోతుంది. ఓకే, మీరు చేయండి, ఒక ట్రై చేయండి. పోనీ 62 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 22 అవుతుంది. అప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే మైనస్ 20 వస్తుంది బై 10. అంటే ఎంత వస్తుంది అంటే మైనస్ 2 అనేది వస్తుంది. సో 40 మైనస్ 2 అంటే 38 వస్తుంది. ఇక్కడ నేను 52 మైనస్ 40 అంటే 12, 62 మైనస్ 40 అంటే 12 తీసుకున్నాను, అందుకే రాంగ్ వచ్చింది. అది 52 ఇప్పుడు మార్చుకోండి. ఇప్పుడు 52 మైనస్ 40 అయితే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. అప్పుడు మనకి మైనస్ 30 బై 10 మైనస్ 3. 40 మైనస్ 3 అంటే ఏమొస్తుంది? 32 వస్తుంది. ఒకవేళ 62 అయితే 20 వస్తుంది, మైనస్ 20 వస్తుంది. మైనస్ 20 బై 10 అంటే మైనస్ 2 వస్తుంది. 40 మైనస్ 2 అంటే 38 వస్తుంది. ఓకే, ముందు పేజీలో తిరిగేయండి. అక్కడ 151లో ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. అక్కడ అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ టు ఊహించిన అంకగణిత మధ్యమము ప్లస్ విచలనముల సగటు. పేజ్ నెంబర్ 151. మనం నిన్న చెప్పుకున్నాం విచలనాల పద్ధతిలో ఏది ఇది అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అది, లేదా విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అది. ఇది అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం కాదు, ఇచ్చిన శ్రేణి దత్తాంశం కాదు. ఇది వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. ఈ వ్యక్తిగత శ్రేణి దత్తాంశం మీకు చెప్పాను నేను. మనకి ఇచ్చిన దత్తాంశంలో ఈ వ్యక్తిగత శ్రేణులు ఉన్నప్పుడు ఒక రాశిని మనం సగటుగా ఊహించుకోమని చెప్పాను. దానికి మనం తీసుకున్న రాశులకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే దీని నుంచి ఇది తీయాలి, ఊహించిన సగటుని తీయాలి. తీసివేయడం వల్ల మనకి కొన్ని రాశులు వస్తాయి. ఆ రాశుల్లో మనం ఏమంటామంటే విచలనాలు అంటాం. ఆ విచలనాల యొక్క సగటు కట్టినట్లయితే మనకి ప్లస్ వాల్యూ వస్తే దాన్ని దీనికి కలపాలి, మైనస్ వాల్యూ వస్తే దీని నుంచి అది తీసివేయాలి. ఆ ప్రాసెస్ కూడా చెప్పాను, ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ అంక మధ్యము అన్నప్పుడు మనకి రెగ్యులర్ ఫార్ములాస్ మనకున్న రాశులు, మొత్తం రాశుల సంఖ్య ఇవన్నీ కూడా. దాంతో పాటు ఈ ఫార్ములాకు గుర్తుపెట్టుకోవాలి. ఊహించిన అంక మధ్యమము ప్లస్ విచలనాలు సగటు. ఊహించిన అంక మధ్యము లేదా సగటు, ఊహించిన సగటు లేదా ఊహించిన అంక మధ్యము ప్లస్ ప్లస్ మధ్యలో ప్లస్ రావాలి, విచలనాలు సగటు. కొన్ని సందర్భాలు ఇక్కడ మైనస్ ఇస్తాడు. ఊహించిన సగటు మైనస్ విచలనాలు సగటు అలా ఇస్తే రాంగ్. అది ఇక్కడ ప్లస్ రావాలి. విచలనాలు సగటు అనేదేమో అది ప్లస్ వస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ వస్తే ఆటోమేటిక్గా మైనస్ గా మారిపోతుంది తప్ప మధ్యలో మైనస్ కాదు. ఇది మధ్యలో ప్లస్ ఉండాలి. దీని విలువ బట్టి ఇది మైనస్ గా మారే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో. ఓకే, అక్కడ పేజ్ నెంబర్ 153లో చూడండి, ఎగ్జాంపుల్ 6 ఇచ్చాడు. మన టెట్లో ఒకటి ప్రశ్న ఇచ్చాడు. 3672 వాటికి ఏం కట్టమన్నాడు? అంక మధ్యం కట్టమన్నాడు. అక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది నాకే ఇచ్చాడు ఈ క్వశ్చన్. 3672, 3657, 3673, 3665, 3668. జనరల్ గా చూసుకున్నట్లయితే అన్నింటిలో కూడా 3600 కామన్ అండి. 3600, 3600, 3600, 3600, 3600. కాబట్టి ఆ 3600 పక్కకు తీసేయండి. అందాక మిగిలిన ఏంటి? అక్కడ 72, 57, 60, 57, 73, 65, 68. వీటికి సగటు కనుక్కుంటే ఆ సగటును మనం దీనికి కల్పిస్తే చాలు. లేదు అనుకుంటే ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. ఒక వరుస క్రమంలో పెట్టినట్లయితే ఫస్ట్ 3657, తర్వాత 3665, 65 ఇక్కడ ఉందా? ఇక్కడ 65, సరే. దీంట్లో డిఫరెన్స్ ఒక విధంగా లేదు. డిఫరెన్స్ ఒక విధంగా ఉంటే ఏం చేయొచ్చు? మనము మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 చేయొచ్చు. అక్కడ డిఫరెన్స్ ఒక విధంగా లేదు. అంటే ఇక్కడ మనకి 3 వచ్చింది తేడా, ఇక్కడ 1 వచ్చింది తేడా, ఇక్కడ 13 అంటే 8 వచ్చింది తేడా. సో తేడా ఒకే విధంగా లేదు కాబట్టి మనకి మొదటి సంఖ్య లాస్ట్ సంఖ్య చేయకూడదు.
ఇవి పెద్ద పెద్ద సంఖ్యలు కాబట్టి పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏదో చెప్పాను నేను, పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకి ఈ ప్రాసెస్ యూజ్ అవుతుంది. ఈ పెద్ద పెద్ద సంఖ్యలు అన్ని 3600లో ఉన్నాయి కాబట్టి నువ్వు కామన్ గా 3670, 3650, 3673, 3660 అంటే అన్నిటికీ కామన్ గా 3600 వరకు 660 వరకు ఉన్నాయి కదా. కాబట్టి 3660 నువ్వు ఊహించిన సగటుగా తీసుకుంటే చిన్న చిన్న విలువలు వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ 3657, 3665, 3668, 3671, 72, 3673. సో మనం అక్కడ ఒక దాన్ని సగటుగా ఊహించుకోవాలి. దేన్ని ఊహించుకుంటాం? నీకు నచ్చింది ఊహించుకోండి. దీంట్లో చిన్నది ఏది? 3657, పెద్దది 3673. సో రెండింటికి మధ్యలోన 3660 ఉంటుంది కదా. సో దాన్ని నేను ఏంటంటే సగటుగా ఊహించుకున్నాను. ఇప్పుడు దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? -3. దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5. దీనికి డిఫరెన్స్ ఎంత అండి? 8. దీనికి డిఫరెన్స్ ఎంత అండి? 12. దీనికి 13. ఇది 3 -3, ఇది +5 అంటే ఇక్కడికి 2 అయిపోతుంది. 2 + 8 10, 10 + 12 22, 22 + 13 అంటే 35. 35 ఎన్ని రాసులు ఇవి? 5 రాసులు కాబట్టి 5. 5 1లు 5 7. ఏమొచ్చింది ఇక్కడ మనకి? +7 వచ్చింది, -7 కాదు, +7 వచ్చింది. మనం ఏమనుకున్నాం? 3660 అనుకున్నాం. ఇది ఊహించుకున్న సగటు. మనకు వచ్చిన విచలనాల సగటు ఎంత? 7. అది కలిపి దానికి 3667. అదే మనకి సగటు అవుతుంది. సో జనరల్గా ఏం చేయాలి? నువ్వు రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ అది కలిపి నువ్వేం చేయాలి? బై 5 చేయాలి. అప్పుడు నీకు వస్తుంది. సో అవన్నీ నువ్వు కలిపితే దగ్గర దగ్గర 15,000, 16,000, 17,000 ఎంతో వస్తుంది ఒక విలువ. చేయడమే అప్పుడు మీరు. చూడండి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 3667. వాడేమనుకున్నాడు ఇక్కడ? 3668 అనుకున్నాడు వాడు. దేన్ని సగటుగా భావించాడు, ఊహించుకున్నాడు. మనం ఏమనుకున్నాం? 3660ని సగటుగా ఊహించుకున్నాం. ఇటువంటి పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకి విచలనాల పద్ధతి బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో మధ్యగతానికి సంబంధించి మనకి చెప్పడానికి ఇక్కడ లేదు. చెప్పాను కదా, n అనేది బేస్ సంఖ్య అయితే n+1/2 11 మధ్యగతం, n+1/2 11 మధ్యగతం అవుతుంది. n అనేది సరి సంఖ్య అయితే n/2 పదము అలాగే n/2 + 1 పదాల యొక్క సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. ఓకే. సో ఆ విధంగా చేయడం అనేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, పేజ్ నెంబర్ 154లో ఎగ్జాంపుల్ 7. కొన్ని రాసులు ఇచ్చాడు, దానికి మధ్యగతం కనుక్కోమన్నాడు. సో రాసుల యొక్క మధ్యగతం ఏ విధంగా కనుక్కోవచ్చు? మధ్యగతం అనగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇచ్చిన రాసులను ఆరోహణ క్రమంలో అమర్చుకోవాలి. ఓకే. సో ఆరోహణ క్రమంలో అమర్చుకున్న తర్వాత సరిగ్గా మధ్యలో ఏ రాశి ఉంటుందో అదే మనకి మధ్యగతం అవుతుంది. ఒకవేళ మధ్యలో 2 రాసులు ఉంటే ఆ 2 రాసుల యొక్క సరాసరి తీసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 చూడండి. పై దత్తాంశంలో మరో రాశి 61 కలపగా కొత్తగా ఏర్పడిన దత్తాంశం మధ్యగతం ఎంత? సేమ్ ఇదే దత్తాంశానికి 61 అనే ఇంకో రాశిని కలపాలంట, తీసుకోవాలంట. సో అప్పుడు రాసులు ఎన్ని అవుతాయి? ఒకవేళ పైన బేస్ సంఖ్య అనుకోండి, ఒకటే మనకి మధ్యగతం వస్తుంది. 61 కలపడం వల్ల అప్పుడు ఏమవుతాయి? సరి సంఖ్య రాసులు వస్తాయి. అంటే మనకి 8 రాసులు లేదా 10 రాసులు ఈ విధంగా వస్తాయి. అప్పుడు మనకి మధ్యలో ఎన్ని రాసులు మిగులుతాయి? 2 రాసులు మిగులుతాయి. అప్పుడు మనకి సరాసరి ఏమవుతుంది? మధ్యగతం ఏమవుతుంది? ఆ 2 రాసుల యొక్క సరాసరి అనేది అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఎగ్జాంపుల్ 7కి మధ్యగతం కట్టమన్నాడు, కట్టచ్చు మీరు. అది ఒకటి కానీ మనకి అటు ఇటు పోగా మధ్యలో ఒకటి మిగిలితే అదే మనకి మధ్యగతం అవుతుంది. ఒకవేళ 2 మిగిలితే వాటి యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. వీటితో పాటు ఎక్స్ట్రాగా 61 కూడా తీసుకొని చేయమన్నాడు వేరే ప్రాబ్లంకి. సో 61 తీసుకొని చేయడమే దీనికి. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 155లో గమనికానికి ఒక 2 పాయింట్లు ఇచ్చాడు. ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమంలో వ్రాయబడిన దత్తాంశంలోని రాసులలో మధ్య రాశి విలువనే మనము దత్తాంశం మధ్యగతం అంటాం. ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాసిన తర్వాతే మధ్యలో ఉండే విలువని మనము దత్తాంశం యొక్క మధ్యగతం అంటాం. ఇది దత్తాంశంలోని రాసుల సంఖ్యపై మరియు క్రమంగా వ్రాయబడిన దత్తాంశంలో మధ్యమ రాసు విలువపై మాత్రం ఆధారపడి ఉంటుంది. మనకి అంకగణిత సగటు దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రతి అంశం మీద, ప్రతి రాశి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సంఖ్య యొక్క క్రమం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ. నువ్వు ఆరోహణ క్రమము అవరోహణ క్రమం రాయకుండా మధ్యగతం కనుక్కోగలవా? కనుక్కోలే. కరెక్ట్గా అప్పుడు రాదు మనకి. కానీ మనకి మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చిన సంఖ్యలని ఒక క్రమంలో అమర్చాలి. వాడు అదే అన్నాడు, సంఖ్యలపై, ఆ రాసుల సంఖ్యలపై మరియు
క్రమంగా వ్రాయబడిన దత్తాంశంలో మధ్యమ రాశుల విలువలపై మాత్రం ఆధారపడి ఉంటుంది. క్రమంగా రాయాలి. మధ్యమ రాశి అంటే ఒక రాశి ఉందనుకో అదే మనకు మధ్యగతం అవుతుంది. ఒకవేళ 2 రాశులు ఉంటే వాటి యొక్క సగటు మనకు మధ్యగతం అవుతుంది. అంటే మధ్యమ రాశి మీద కదా ఆధారపడి ఉంది ఇక్కడ, కాబట్టి మధ్యగతం అవుతుంది. కానీ అత్యధిక విలువలపై ఆధారపడదు. మనకి సగటు ఏం చెప్పుకున్నాం, చిన్న విలువకి పెద్ద విలువకి మధ్యలోనే ఉంటుందని చెప్పాం. ఇక్కడ మధ్యగతంకి వచ్చేసరికి ఏమైందంటే వాడేం చెప్పాడు చూడండి, అత్యధిక విలువలపై ఆధారపడదు. మధ్యగతానికి సంబంధించిన సరైన నిర్వచనం అంటాడు, లేదా సరైన వాక్యం అంటాడు. ఇది అత్యధిక విలువలపై ఆధారపడదని చెప్పాడు. ఏంటండి, ఆధారపడదని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించిన వచ్చాడు అనుకోండి. మొదటి దానికి మధ్యగతం కట్టమన్నాడు. రెండో దానికి ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇది మొన్న అడిగాడు మనకి డిఎస్సిలోను. x 2x 4x వీటి మధ్యగతం 12 అయితే సరాసరి ఎంత? మధ్యగతం 12 అయితే సరాసరి ఎంత? ఈ 3 రాశులు కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయా లేవా అది మీరు గుర్తించగలగాలి. వాడు చెప్పలేదు ఇక్కడ, గుర్తించగలగాలి. ఇది x అండి, x కి 2తో గుణించాడు అంటే పెద్దది అవుతుంది కదా. ఈ 2x కి 4తో గుణించండి పెద్ద అవుతుంది కదా. అంటే మనకి ఏమైంది, ఇది ఒక వరుస క్రమంలో ఉంది. అప్పుడు మధ్యగతం ఏమవుతుంది, 2x అనేది అవుతుంది. సో 2x = 12 అయితే x = 6. 2x = 12 ఎందుకు అయింది, ఇచ్చిన ఈ శ్రేణిలో 2x మధ్యగతం. వాడు ఆ శ్రేణికి మధ్యగతం 12 అని చెప్పాడు కాబట్టి 2x ని 12కి ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు x = 12 అవుతుంది, 2x = 12 అవుతుంది, x = 6 అవుతుంది. x 6 అయితే మనకి సంఖ్యలు ఏమవుతాయండి, 6 12 24. 6 12 24. సో సరాసరి కట్టమన్నాడు. సరాసరి అంటే రాశులు మొత్తము బై రాశుల సంఖ్య. కట్టండి, ఏమొస్తుంది, 2 4 8 12 14 24 36 42 అండి. 42/3 అంటే 14 వస్తుంది. ఓకే, సో ఇది ఇటువంటి ఇస్తుంటాడు మనకి. ఎక్స్ మనకి సగటు మధ్యగతంలో ఎక్స్ అని ఇచ్చేసి కొన్ని సమ్స్ ఇస్తుంటాడు. అవి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అవే కొడుతుంటాడు. నెక్స్ట్ దాంట్లో థర్డ్ వన్ కూడా ఇంపార్టెంటే మనకి. చూడండి ఇక్కడ 24 29 34 38 ఎక్స్ అని రాశి యొక్క వీటి యొక్క మధ్యగతం ఇస్తాడండి. మధ్యగతం అంట ఎక్స్ అంట. మధ్యగతం ఏంటి, ఎక్స్. అయినా మధ్యగతము 29 అంట. మధ్యగతం 29 అయినా ఎక్స్ విలువ అని ఇచ్చేసి ఒక 4 ఆప్షన్ ఇచ్చాడు. 38 కంటే ఎక్కువ, ఎక్స్ విలువ 29 కంటే తక్కువ, 29 అలాగే 34 మధ్యలో ఉంటుంది, అలాగే ఏది కాదు. చూడండి ఇక్కడ మనకి మధ్యగతం అంటే ఖచ్చితంగా మధ్యలోనే ఉండాలి. అక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి, 1 2 3 4 5 రాసులు ఉన్నాయి. 1 2 3 4 5 రాసులు ఉన్నాయి. ఈ 5 రాసుల్లో మనకి మధ్యగతం అంటే 3వ రాశి అవుతుంది, ఇదే కదా. సో మధ్యగతం ఏం చెప్పాడు, 29 అని చెప్పాడు. సో మధ్యగతం ఎప్పుడు నిర్ణయిస్తాం మనము, ఆరోహణ క్రమంలో రాసి నిర్ణయిస్తాం. ఒక ఆరోహణ క్రమంలో కానీ రాస్తే, ఒకవేళ ఆరోహణ క్రమంలో కానీ రాస్తే 29 కంటే తర్వాత సంఖ్యలు ఏమవుతాయి, పెద్ద సంఖ్యలు అవుతాయి. 29 కంటే పెద్ద సంఖ్యలు ఇక్కడ ఏమున్నాయి, 34 38 అంటే 34 38 ఈ 2 స్థానాలు కూడా పెద్ద సంఖ్యలు ఆక్రమిస్తాయి. ఇప్పుడు చిన్న సంఖ్యలు చూడండి. ఈ చిన్న సంఖ్యలు కానీ తీసుకున్నట్లయితే 24 ఉంది, ఎక్స్ ఉంది. 24 చిన్నదా, ఎక్స్ చిన్నదా? ఎక్స్ విలువ తెలిస్తేనే మనం చెప్పగలం అది. కాబట్టి ఎక్స్ విలువ ఎక్స్ అనేది ఇక్కడ 24 కంటే చిన్నదని 24 కంటే అక్కడ 24 కంటే చిన్నదని చెప్పలేము, అలాగే 24కి 29కి మధ్యలో ఉంటుందని కూడా చెప్పలేము. ఎక్స్ అనేది ఇక్కడ ఉంటే 24 కంటే చిన్నది అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇక్కడ ఉంటే 24 ఇక్కడ ఉండాలి, 24 ఇక్కడ ఉంటే ఎక్స్ ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఒకవేళ ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి 29 కంటే చిన్నది అని అర్థం, అలాగే 24 కంటే చిన్నది అని అర్థం. ఒకవేళ ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి 29కి 24కి మధ్యలో ఉందని అర్థం. ఆప్షన్లో చూడండి 38 కంటే చిన్నది. 38 కంటే చిన్నదంటే 34 అయినా అవ్వచ్చు, 36 అయినా అవ్వచ్చు, 37 అయినా అవ్వచ్చు. అలా కావడానికి అవకాశం ఉందా? జనరల్గా చూడంటే 38 కంటే చిన్నదే. 38 కంటే చిన్నది అన్నప్పుడు 38 కంటే 37 కూడా చిన్నదే. మరి 37 ఇక్కడ ఉంటుంది కదా, కాబట్టి ఈ ఆప్షన్ మనకి తీసుకోకూడదు. 29 కంటే 38 కంటే పెద్ద అన్నాడండి, ఇక్కడ చిన్నది కాదు. 38 కంటే పెద్ద అన్నాడు. 38 కంటే ముందు ఉంది కాబట్టి చిన్నది, కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. 29 కంటే చిన్నది, 29 కంటే చిన్నదే కదా. 29 కంటే ముందు ఉందంటే 29 కంటే చిన్నదే కదా. సో 29 కంటే చిన్నది అవ్వచ్చు. నెక్స్ట్ 29కి 34కి మధ్యలో ఉంటుంది అన్నాడు. 29 ఎక్కడ ఉంది, 34 ఎక్కడ ఉంది, వాటి మధ్యలో ఉంటుందని చెప్పాడు. మధ్యలో ఉంటుందా? కాదు.
జస్ట్ ఏది కాదు. సో 29 కంటే చిన్నది ఇది అవ్వాలి ఆన్సర్ మనకి. ఓకే, సో ఇది అవ్వాలి. ఒకవేళ ఆప్షన్లో ఇది లేకపోతే 24 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 29 ఇది అవ్వాలి. ఇది కూడా లేకపోతే ఎక్స్ లెస్ దెన్ 24 లెస్ దెన్ 29 అవ్వాలి. ఇది కూడా లేకపోతే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 29 అవ్వాలి. అంటే 29 కంటే చిన్నదైనా అవ్వాలి, 29కి సమానమైన అవ్వాలి. ఒకవేళ 29 సమానమైంది అనుకోండి, ఎక్స్ విలువ ఇది 24 అవుతుంది, ఇది 29 రావచ్చు, తప్పేట్లేదు. 24 ఎక్స్ విలువ 29 అలా కావచ్చు, తప్పేం లేదు. ఎందుకు మనకి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా క్రమం అదే వస్తుంది, అప్పుడు మధ్యగతం కూడా 29 అవుతుంది మనకి. లేదా 24 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 29 ఇవన్నీ అవ్వచ్చండి. వాడు అక్కడ ఇవ్వలేదు కానీ ఇవన్నీ అవ్వచ్చు. ఓకే, సో వాడు ఇచ్చింది కేవలం ఇది మాత్రం ఇచ్చాడు. ఇవి కూడా అవుతాయి. 24 కంటే పెద్దది అవ్వచ్చు, 29 కంటే చిన్నది అవ్వచ్చు, అంతేనా? లేదా ఎక్స్ అనేది 24 కంటే చిన్నది అవ్వచ్చు, 29 కంటే కూడా చిన్నది అవ్వచ్చు. లేదా ఎక్స్ అనేది 29 కంటే చిన్నది అవ్వచ్చు, లేదా 29కి సమానం అవ్వచ్చు. లేదా 24కి సమానం అవ్వచ్చు, లేదా 24 కంటే పెద్దది అవ్వచ్చు, లేదా 29కి సమానం అవ్వచ్చు, లేదా 29 కంటే చిన్నది అవ్వచ్చు. ఇది కూడా లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, 24 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఉండదులేండి. ఎందుకు ఉండదంటే మనకి 24 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 24 కంటే చిన్నది 24 కంటే పెద్దది అన్నాడు అనుకోండి. పెద్దది అన్నప్పుడు 28, 29 కూడా 24 కంటే పెద్దగా ఉంటాయి కదా. కాబట్టి అది అక్కడ ఆప్షన్ అది ఇవ్వడు. ఇస్తే ఈ 4 ఆప్షన్లు ఇస్తాడు ఇక్కడ. వాడు ఇచ్చిన ఆప్షన్ ఇదే, టెక్స్ట్ బుక్ ఇచ్చింది. వీటితో పాటు ఒకవేళ ఇది లేకపోతే ఈ 4 ఆప్షన్లో ఏది ఉంటే అది చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నోట్స్ రాసినట్లయితే, టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఆన్సర్ దగ్గర దీనితో పాటు ఇది కూడా రాసుకోండి, ఈ 4 ఆప్షన్ కూడా రాసుకోండి. టెక్స్ట్ బుక్ లో కొన్ని బిట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు, కమ్మి రేఖ చిత్రాలు ఏవి సమానం అనేసి ఒక బిట్ చూపించాను టెక్స్ట్ బుక్ లో. ఆ బిట్లు లాగా ఇచ్చేస్తాడండి. టెక్స్ట్ బుక్ లో ఒక బిట్ లాగా ఉంటే, ఆప్షన్స్ సహా ఉన్నట్లయితే ఆ బిట్లు లాగా ఇచ్చేస్తుంది. కాబట్టి అటువంటి బిట్ల దగ్గర కొంచెం ఫోకస్ చేయండి. ఇది సేమ్ అటువంటి బిట్టే కాబట్టి చూడండి ఒకసారి. ఆన్సర్ ఎక్స్ లెస్ దెన్ 29. ఈ ఎక్స్ లెస్ దెన్ 29 దగ్గర దీనితో పాటు ఇవి కూడా రాసుకోండి. ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ బాహుళకం గురించి ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక దత్తాంశం తీసుకున్నాం చూడండి, 2, 3, 4, 5, 5, 6, 7, 5, 3, 5, 8, 5. ఈ దత్తాంశానికి బాహుళకం ఏమవుతుందండి? ఒక వ్యక్తిగత శ్రేణి దత్తాంశం ఇచ్చినప్పుడు, లేదా ఒక సంఖ్యాత్మక దత్తాంశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే మనం ఏమన్నా బాహుళకంగా చెప్పాం. దీంట్లో 5 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ బాహుళకం ఏమవుతుంది? 5 అనేది అవుతుంది. అయితే బాహుళకం 5 అయింది కదా. ఇప్పుడు ఈ దత్తాంశానికి నేను బాహుళకం ఎంతైతే అయిందో అదే సంఖ్యని ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నానండి. 5, 5, 5, 5, 3, 5. ఇప్పుడు ఈ దత్తాంశం సంబంధించిన బాహుళకంలో ఏమైనా మార్పు వస్తుందా? ఒక దత్తాంశం తీసుకొని ఆ దత్తాంశం బాహుళకం నిర్ణయించిన తర్వాత బాహుళకం విలువ ఏదైతే అవుతుందో అదే విలువని మనం మళ్ళీ అదే రాశి అంటే అదే దత్తాంశంలో తీసుకున్నాం ఎక్స్ట్రాగా. దానివల్ల ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఏమైనా మార్పు వస్తుందా? రాదు కదా. ఇక్కడ పేజ్ నెంబర్ 158లో కింద ఒక బాక్స్ లో ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఒక దత్తాంశం యొక్క బాహుళకమునకు సమానమైన రాశులను కొన్నింటిని చేర్చగా దత్తాంశపు బాహుళకము ఎట్లు మారునని అన్నారు. ఎట్లు మారుతుందండి? ఏ విధంగా మారదు. ఓకే, సో వీడు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఒక దత్తాంశం యొక్క బాహుళకమునకు సమానమైన రాశులను కొన్నింటి చేర్చగా దత్తాంశం యొక్క బాహుళకం మారుతుంది లేదా మారదు అని స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు. ఏమవుతుందంటే మారదండి. ఓకే, సో అక్కడ ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 ఆ రెండు కూడా బాహుళకానికి సంబంధించినవి. అవి మీరు చేయగలరు, మనం చెప్పినవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేజ్ 156లో గమనికాన్ని ఇచ్చాడు. ఇక్కడ గమనిక దగ్గర మనకి ఏమి ఇచ్చాడంటే ఈ బాహుళకానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమగు రాశినే బాహుళకం అంటాం, అంతేగా. నెక్స్ట్ ఇది దత్తాంశంలోని రాశుల సంఖ్యపై గాని ప్రతి రాశి విలువపై గాని ఆధారపడదు. సంఖ్యపై ఆధారపడదు. దత్తాంశంలో ఇన్ని రాశులే ఉండాలి, ఇన్ని రాశులే ఉండాలి ఉండదు కదా. ఎన్ని రాశులున్నా ఆ దత్తాంశంలో ఒక సంఖ్య మాత్రం ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు అయినా సరే ఆ దత్తాంశంలో ఆ రాశి ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. పలానా ఎన్నిసార్లు రిపీట్ అవ్వడం రూల్ ఏమీ లేదు.
కాబట్టి ఇది ఆ రాసుల సంఖ్యపై కానీ, అంటే మొత్తం రాసులు ఒక 10 రాసులు ఉన్నాయనుకోండి, ఒక 20 రాసులే ఉండాలి, ఒక 30 రాసులే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. సో సంఖ్యపై కానీ, ప్రతి రాశి విలువపై కానీ, ప్రతి రాశి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దీని యొక్క భాగలకం ఏమవుతుంది? ఒకటే అవుతుంది. ఇక్కడ 1 కంటే 3, 3, 2 ఇవి పెద్దవే కానీ విలువ మీద ఆధారపడదు. ఇక్కడ దేని మీద ఆధారపడింది? ఎక్కువ సార్లు పునరావృతం మీద ఆధారపడింది. కాబట్టి దత్తాంశంలో ఉండే సంఖ్య యొక్క విలువ మీద ఆధారపడదు ఇది. ఓకే, సంఖ్యాత్మక దత్తాంశము అలాగే వివరణాత్మక దత్తాంశము రెండింటినీ కూడా విశ్లేషణ చేయట్లో బాహుళకం ఉపయోగిస్తారు. మనకి వివరణాత్మక దత్తాంశం గురించి అంకగణిత సగటులో కానీ అలాగే మధ్యగతంలో కానీ అంతగా ఉపయోగించము. కానీ వివరణాత్మక దత్తాంశం అలాగే సంఖ్యాత్మక దత్తాంశంలో మనం ఎక్కువగా ఉపయోగించే కేంద్రీయ స్థాన విలువ ఏదంటే బాహుళకము. కొన్ని దత్తాంశాలకు 1 కన్నా ఎక్కువ బాహుళకం ఉండొచ్చు. ఇక్కడ ఒకటే ఉంది, నేను చెప్పాను మీకు ఏకబాహుళకము, ద్విబాహుళకము, త్రిబాహుళకం అని. అలాగే కొన్ని దత్తాంశాల్లో కొన్నింటికి ఒక్క బాహుళకం కూడా లేకపోవచ్చు, కొన్నిటికి బాహుళకాలు ఉండవు. ఎప్పుడు ఉండవండి? మనం తీసుకున్న దత్తాంశంలో అన్ని సంఖ్యలు కూడా ఒకే విధంగా రిపీట్ అయ్యాయి అనుకోండి, దీనికి బాహుళకం ఉంటుందా? ఉండదు. దీనికి బాహుళకం ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఇవన్నీ ఒకే సంఖ్యలో రిపీట్ అయ్యాయి, ఇవి మూడే, ఇవి మూడే, ఇవి మూడే. ఇక్కడ అసలు ఒక సంఖ్య కూడా పునరావృతం కాలేదు. కాబట్టి ఇటువంటి దత్తాంశాలకి బాహుళకం ఉండదు. అదే అక్కడ చివరాఖరి పాయింట్. ఓకే, ఇందులో నెక్స్ట్ 7.1x చూడండి. ఫస్ట్ వన్ అంటే అంక మధ్యం కట్టమన్నాడు, పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చాడు, ట్రై చేయండి. సెకండ్ వన్ చూడండి, అక్కడ రాసుల అంక మధ్యం ఎంత, ఇది కూడా సేమ్, రాసులు ఇచ్చాడు, సగటు కట్టమన్నాడు, ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 8 రాసుల అంక మధ్యం 25, వాటి నుండి 11 అనే రాశిని తొలగించగా మిగిలిన రాశుల సరాసరి ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 8 రాసుల సరాసరి ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 25. అందులో ఒక రాశి తొలగించాడు. 8 రాసులది 25 అయితే అందులో ఒక రాశి తొలగించాడు 11. అయితే మిగిలిన 7 రాసుల సరాసరి ఎంత? ఇది క్వశ్చన్. 25 ఉండాల్సింది ఇక్కడ ఏమైంది? 8 మంది 25, 8 మంది యొక్క సగటు 25 అంటే అర్థం ఏంటండి? 8 మందికి 8 మంది కూడా 25 అని అర్థం, అంతేనా? సో 8 మంది సగటు అంటే 8 మందికి సమానంగా పంచాలని అర్థం. అందులో ఒకడు వెళ్ళిపోయాడు అండి, వీడు వెళ్ళిపోయాడు. వీడు ఎంత పట్టుకు వెళ్ళిపోయాడు? వాడి దగ్గర వాడికి ఇవ్వాల్సింది 25 సగటున, కానీ వాడు ఎంత పట్టుకు వెళ్ళాడు? కేవలం 11 రూపాయలు మాత్రం పట్టుకెళ్ళాడు. ఎంత ఇస్తాడు? ఇక్కడ 14 రూపాయలు ఇస్తాడు. ఆ 14 ఏం చేయాలి? వీడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ మిగిలిన వారికి పంచాలి. అంటే 14/7, 7 ఒకట్లు 7 ఎంత అవుతుందండి? 7 2. సో ఈ రెండు మనం ఏం చేయాలంటే ఈ 2 రూపాయలు ప్రతి ఒక్కరికి 2 పంచాలి. సో 25 + 2 27. సో అక్కడ మొత్తంగా ఉన్న మిగిలిన 7 యొక్క సగటు ఎంత అవుతుందంటే 27 అనేది అవుతుంది. అర్థమైందా ఇది? సో ఏం లేదండి, ఇక్కడ సగటు ఎంత ఇస్తాడో దానిలో నుంచి 25 మైనస్ ఇక్కడ సగటు ఎంత ఇస్తాడో దాన్ని తీసివేయడమే 14. సో దాన్ని ఇక్కడ ఎంతమంది వెళ్ళిపోయారు? ఒకడు వెళ్ళిపోయాడు తీసివేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇద్దరు వెళ్ళిపోతే ఏం చేయాలి? అప్పుడు ఈ తీసివేసిన సగటును చూసారా 14, ఆ 2తో గుణించాలి అప్పుడు దాన్ని. ఓకే, సో దాన్ని మొత్తం ఎంతమంది? ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు, 6తో భాగించాలి. ఇక్కడ ఏం లేదండి, ఒకడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 25 11కి 14. అది డైరెక్ట్ తీసుకున్నాను. ఒకడు వెళ్ళిపోయాడు కాబట్టి 14 అయింది. ఇద్దరు వెళ్ళిపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అది ఇంటూ ఇద్దరు. ముగ్గురు వెళ్ళిపోయారు అనుకోండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇంటూ ముగ్గురు. నలుగురు వెళ్ళిపోయారు అనుకోండి, నలుగురు కూడా 11 రూపాయల లెక్క పట్టుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఇంటూ 4 బై ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇక్కడ 8 మందిలో 4 వెళ్ళిపోయారు, ఇంకెంతమంది ఉంటారు? 4 ఉంటారు. కాబట్టి బై 4, 4కి 4 పోతుంది, 14 వస్తుంది. ముందు 25, ఇప్పుడు 14. సో ఆ రెండు కలపాలి అప్పుడు మనం. 25 + 14 29, 39 అవుతుంది అప్పుడు మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4వది 9 రాసుల అంక మధ్య 38 లెక్కించబడింది. కానీ అట్లా లెక్కించడంలో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. ఇది చెప్పాను నేను. ఏం చేయాలండి? ముందున్న రాశి అదే విధంగా తీసుకోవాలి. సరైన రాశి 72 మైనస్ పొరపాటుగా కలిపిన రాశి 27 బై రాసుల సంఖ్య 9.
8, 3, 5 అంటే ఇదంతా వస్తుంది 45 వస్తుంది. 9 1లు 9 5లు. సో 38 ప్లస్ 5 అంటే 43. ఆ ముందున్న సగటు ప్లస్ సరైన విలువ మైనస్ పొరపాటుగా కలిపిన విలువ బై రాసుల సంఖ్య. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రిందట ఒక కుటుంబ సభ్యులు చెప్పానండి ఈ ప్రాబ్లం కూడా. 2 సంవత్సరాల క్రిందట ఒక సమూహంలో 40 మంది వయస్సు సగటు 11. చూడండి ఇక్కడ 6th వన్. చూడండి ఇక్కడ ఒక 2 సంవత్సరాల క్రిందట ఒక సమూహం ఉంది. ఆ సమూహంలో ఎంతమంది ఉన్నారంటే 40 మంది ఉన్నారు. ఆ 40 మంది యొక్క సగటు వయసు ఎంతంటే 11 సంవత్సరాలు. ఎప్పుడు 2 సంవత్సరాల క్రిందట 2 సంవత్సరాల క్రిందట వారి యొక్క సగటు వయసు ఎంతండి 11. ప్రెజెంట్ ఏమవుతుంది? ప్రెజెంట్ అంటే 2 సంవత్సరాల క్రిందట కాబట్టి 2 సంవత్సరాల తర్వాత అంటే ప్రెజెంట్కి వస్తాం మనం. ఓకే, సో ప్రస్తుతం ఏమవుతుంది? ప్రతి ఒక్కరి వయసు ఏమవుతుంది? 2 సంవత్సరాలు పెరుగుతుంది కదా. సో ప్రతి ఒక్క రాశికి 2 సంవత్సరాలు పెరిగినట్లయితే సగటు కూడా ఏమవుతుంది? అప్పుడు 2 సంవత్సరాలు పెరగాలి. అంటే ప్రస్తుతం ఆ 40 మంది యొక్క సగటు వయసు ఎంత అవుతుందంటే 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అందులో ఒకడు వెళ్ళిపోయాడండి. వాడి వయసు ఎంత మనకు తెలియదు. అందులో ఒకడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 39 మంది మాత్రం మిగిలారు. ఆ 39 మంది యొక్క సగటు వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు. ఎంత? 12 సంవత్సరాలు. మరి వెళ్ళిపోయిన వాడు వయసు ఎంత అడిగాడు. ఇక్కడ 40 మంది యొక్క సగటు వయసు ఎంత అండి? 13. అంతేనా? 40 వాడు ఇడిది 13 13 అలాగే 13. సో మొదటి 39 మంది తీసుకోండి అందాక. 39 మంది వయసు కూడా ఎంత అవుతుంది అప్పుడు సగటున? 13 అవ్వాలా? కానీ ఇక్కడ ఏమైంది? 39 వయసు 12 అయింది. అంటే ఏమైనట్లు లెక్క? ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీస్తాడు. ఇక్కడ ఒక్కొక్కటి పోయింది, ఒక్కొక్క సంవత్సరం పోయింది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు పోయినట్లు లెక్క? 39 సంవత్సరాలు పోయినట్లు లెక్క. 39 ప్లస్ ఆ పోయిన వయసు ఎంత ఉంటుంది? ప్రజెంట్ యావరేజ్గా చూసుకుంటే 13. సో 39 ప్లస్ 13 అంటే ఎంత అవుతుందండి? 2 2 52. సో వెళ్ళిపోయిన ఒక వయసు ఎంత అవుతుందంటే 52 సంవత్సరాలు అనేది అవుతుంది. చూడండి ఇక్కడ లాజిక్, చిన్న లాజిక్ అప్లై చేయడం. ఇక్కడ ఏం లేదు. 40 మంది యొక్క వయసు 11 సంవత్సరాలు. ఎప్పుడు? 2 సంవత్సరాల క్రిందట. 2 సంవత్సరాల క్రిందట వారి సగటు వయసు 11 సంవత్సరాలు అయితే ప్రజెంట్ ఏమవుతుంది? 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కదా అర్థం. అంటే ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు పెరుగుతాయి. ఆ విధంగా చూసుకుంటే సగటు కూడా 2 సంవత్సరాలు పెరగాలి. అంటే ప్రస్తుతం ఆ 40 మంది యొక్క సగటు వయసు ఎంత అవుతుందండి? 13 సంవత్సరాలు అవుతుంది. ఆ 40 మందిలో ఒకడు వెళ్ళిపోయాడండి. వాడి వయసు మనకు తెలియదు. కానీ మిగిలిన 39 మందికి సగటు వయసు ఏ విధంగా మారిపోయిందంటే 13 కాస్త 12గా మారిపోయింది. అయితే ఈ వెళ్ళిపోయిన వయసు ఎంత? ఇది క్వశ్చన్. ఇప్పుడు 40 మంది ఉన్నారు. ఇప్పుడు 1వ, 2వ వాడు, 40వ వాడు. ప్రస్తుతం చూసుకుందాం. ఇది నా పక్కన పెట్టింది. ప్రస్తుతానికి వస్తే ఈ 40 మంది యొక్క వయసు ఎంతకు వచ్చింది? 13కి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరిది 13 13 13 13 13 ఇలా వస్తుంది. చివరిది కూడా 13. ఇది 39వ వాడు. ఓకే, సో ఇప్పుడు ఈ 39 మంది యొక్క సగటు వయస్సు ఎంత అవుతుంది? ఆ 40 కూడా పక్కన పెట్టేయండి. రిమైనింగ్ 39 చూడండి. అందరిది 13 లెక్క ఉంది. ఈ 39 యొక్క సగటు వయసు ఎంత అవ్వాలి? ఇప్పుడు ఒకడు వెళ్ళిపోయాడు కాబట్టి అందాక ఒక్కడిని పక్కన పెట్టిస్తే ఈ 39 మంది యొక్క సగటు వయసు ఏమవ్వాలి? 13 సంవత్సరాలు అవ్వాలి. కానీ ఏమైంది? 12 అయిపోయిందంట. అంటే ఏమైనట్లు లెక్క? ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి పోయింది. అనగా ఎంత వస్తుంది ఇక్కడ? మొత్తం 1 1 1 39 మంది కాబట్టి 39 ఒకట్లు 39 వస్తుంది. అంటే ఆ వెళ్ళిపోయినాడు వీళ్ళందరి దగ్గర నుంచి 39 సగటు 39 వయసును పట్టుకు వెళ్ళిపోయాడు. ఆ 39 ప్లస్ ఆడికి ఎంత ఇచ్చారు? యావరేజ్ వయసు 13 కాబట్టి 13. ఆ రెండు కలిపితే మనకి 52 అనేది వస్తుంది. కాబట్టి వెళ్ళిపోయిన వయసు ఎంత అంటే 52 సంవత్సరాలు. ఇది అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? సరే, దీన్ని నేను కాంపిటేటివ్ చెప్తాను చూడండి. 39 మంది యొక్క సగటు వయసు వాడు ఎంత ఇచ్చాడండి?
12 సంవత్సరాలు ఇచ్చారు. 40 మందిది 2 సంవత్సరాల క్రితం కాదు, ప్రజెంట్ కొద్దాం. ప్రజెంట్ ఎంత అండి? 13 సంవత్సరాలు. ఆ వెళ్ళిపోయిన ఒక్కడిది ఎంత? సో అసలైన వయసు ఎంత ఇక్కడ? 40లో నుంచి 1 పోతే 39. ఈ రెండు కలిపితే మనకి ఇది రావాలి. వచ్చింది కదా? 49 ప్లస్ మైనస్ 1 అంటే 39. ఈ 39 వయసు ఎంత? 12. 12 కంటే 13 ఎంత ఎక్కువండి? 1 ఎక్కువ. 1. నెక్స్ట్ ఇదంతా మనకు తెలియదు కదా? సో 12 ఇంటూ దీన్ని ఎక్స్ అనుకోండి అందాక. 12 ఇంటూ ఎక్స్ అంటే 12x అవుతుంది. సారీ, ఎక్స్ కాదు, తీసివేయాలి కదా మనము. 13 ఇది 13 అనేది 12 కంటే 1 సంవత్సరం ఎక్కువ కాబట్టి 1 అని రాశాను. ఇప్పుడు ఈ 12 అనేది ఈ ఎక్స్ కంటే ఎంత ఎక్కువ? ఇది మనము సరైన సగటు లేదా ఊహించుకున్న సగటుగా తీసుకోవచ్చు. ఇది ఎక్స్ అనుకోవచ్చు. సో ఎక్స్ లో నుంచి 12 తీయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 40 ఇంటూ 1 గుణిస్తే మనకి ఏం రావాలి? 40 రావాలి. అలాగే -1 ఇంటూ ఇది గుణిస్తే ఏం రావాలంటే -1 ఇంటూ అంటే మనకి ఏమవుతుంది? -1 గుణించండి, 12 మైనస్ ఎక్స్ వస్తుంది. మనము ఊహించుకున్న సగటు తీసుకున్నామా, సరైన సగటు తీసుకున్నామా? ఈ 12 అనేది వాడు ఇచ్చాడు కదా, 39 మందికి సరైన వయసు సగటు 12 అనేసి. అంటే మనం తీసుకున్నది సరైన సగటు, అది విచలనం కాదు, సరైన సగటు. కాబట్టి ఈ రెండు కలిపితే మనకి ఏం రావాలంటే 0 రావాలి. ఏం రావాలి? 0 రావాలి. అంటే 40 ప్లస్ ఆఫ్ -12 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 40 ప్లస్ 12 ఎంత అవుతుందండి? 52 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఎక్స్ అవతలకి వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 52 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉందండి? 52. ఇక్కడ 0 ఎందుకని తెలుసు కదా, మనకి సరైన సగటు తీసుకున్నప్పుడు విచలనాలు మొత్తం ఇవేం తెలుసా? ఇది సరైన సగటు. ఒకవేళ ఊహించుకున్న సగటు అయితే ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ మైనస్ 12, ఇది మైనస్ ఇది ఎక్స్ మైనస్ ఏ చేస్తాం కదా, అప్పుడు మనకి ఏమొస్తాయి? విచలనాలు వస్తాయి. దీని నుంచి ఇది తీసివేస్తే 1 వచ్చింది విచలనం, దీని నుంచి ఇది తీసివేస్తే 1 వచ్చి ఇది వచ్చింది విచలనం. ఈ విచలనాలను మనము ఇక్కడ దీంతో గుణించుకున్న తర్వాత ఈ విచలనాలను కనుక కలిపినట్టయితే మనకి ఖచ్చితంగా ఏం రావాలి? 0 రావాలి. ఎందుకు 0 రావాలంటే మనం తీసుకున్న సగటు సరైన సగటు కాబట్టి. ఒకవేళ సరైన సగటు కాకుండా ఊహించుకున్న సగటు అయితే మనకి ఎంతో కొంత విచలనం వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే రాసుల సంఖ్యతో భాగిస్తే ప్లస్ విలువ వస్తే దీనికి కలపాలి, మైనస్ విలువ వస్తే దీన్ని తీసివేయాలి. కానీ మనకి ఇచ్చింది సరైన సగటు కాబట్టి ఈ విచలనాల మొత్తం కూడా ఏమవుతుందంటే విచలనాల యొక్క సగటు ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి 0కి ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది. ఇది మీకు అర్థం కాదు, వదిలేయండి, పర్వాలేదు. సో ఇందాక చెప్పిన ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలి. అది అర్థమైంది చెప్పండి. అక్కడ 2 సంవత్సరాల క్రితం 40 మంది యొక్క సరాసరి వయసు 11 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం వారి 40 మంది యొక్క సరాసరి వయసు 11 సంవత్సరాలు అయితే వాళ్ళు ప్రెసెంట్కి వచ్చారనుకో, వారి యొక్క వయసు ఏమవుతుంది? 40 మందిలో ప్రతి ఒక్కరి వయసు 2 సంవత్సరాలు పెరుగుతుంది కదా. మరి ప్రతి రాశికి 2 సంవత్సరాలు పెరిగినట్లయితే సరాసరి ఏమవుతుంది? ప్రతి దానికి 2 పెరిగినట్లయితే సరాసరి 2 పెరుగుతుందని చెప్పుకున్నాం మనం. అంటే ప్రస్తుతం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆ 2 సంవత్సరాలు పెరుగుతుంది. మెంబర్స్ పెరగరు, 40 మంది దాకా ఉంటారు. వారి యొక్క వయసులు ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు పెరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే సగటు కూడా 2 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే 40 మందికి ఎంత అవ్వాలి? సగటు వయసు 13 సంవత్సరాలు అవ్వాలి. 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 39వ వాడు, 40వ వాడు. ఈ 40 మంది యొక్క సగటు వయసు ఎంత అవ్వాలండి? 13 అవ్వాలి ఈ లెక్కను బట్టి. సో 13, 13, 13, 13, 13. సగటు అంటే అందరికి సమానంగా రావాలి కదా. అందులో ఒకడు వెళ్ళిపోయాడండి. ఎవడు? ఫర్ ఎగ్జాంపుల్ 40వ వాడే వెళ్ళిపోయాడు. ఈ 13, 13, 10 అంటే మనం అనుకుంటున్నాం అందరికి సమానంగా ఎంత ఉండొచ్చు అనేసి. కానీ 40 అసలైన వయసు 13 సంవత్సరాలు కాదు, వాడి వయసు అంతా మనకు తెలియదు. ఆ వెళ్ళిపోయిన ఒకటి వయసు అంతా మనకు కావాలి. అయితే మిగిలిన 39 మంది వయసు ఇచ్చాడండి. ఎంత వచ్చిందంటే 12 ఇచ్చాడు. మిగిలిన 39 మంది వయసు సగటు వయసు 12 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ ఒకటి వెళ్ళిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ మిగిలిన 39 మంది వయస్సు ఒకవేళ అన్ని 13 అయితే ఈ ఒకటి నాకు పక్కన పెట్టండి. ఈ 39 మంది వయసు కూడా ఏమవ్వాలి? 13 అవ్వాలి. ఆ వెళ్ళిపోయిన అందులో పక్కన పెట్టేసి. కానీ మనకు 13 అవ్వలేదు, ఏమైంది? 12 అయింది. ఎందుకు 12 అయింది? ఆ వెళ్ళిపోయిన వయసు ఎక్కువ అవడం వల్ల వీళ్ళందరూ సగటు కూడా తగ్గిపోయింది. 13 ఉండాల్సిన కాస్త 12 అయిపోయాడు, 12 అయిపోయాడు, 12 అయిపోయాడు. అలాగే ఏమైంది? ప్రతి ఒక్కటి వయసులో నుంచి కూడా ఒక్కొక్కటి తగ్గిపోయిందండి. అలాగే ఎంతమంది 39 మంది. సో 39 మందిలో నుంచి కూడా ఒక్కొక్కటి తగ్గిపోతుంది. అంటే మొత్తంగా 39 సంవత్సరాలు తగ్గిపోతుంది.
ఆ తగ్గిపోయిన వయసు ఎవడు పట్టుకెళ్ళిపోతున్నాడు? ఆ వెళ్ళిపోయినాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినాడు దగ్గర ఆల్రెడీ 13 సంవత్సరాలు ఉంది. ఇది కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు వాడు. అంటే మొత్తం ఎంత పట్టుకెళ్తున్నాడు? 13 + 39 అంటే 52 సంవత్సరాలు. 52 సంవత్సరాల వయసు అన్నవాడు 52 సంవత్సరాల వయసు గల వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల ఆ గ్రూప్ లో సగటు అనేది ఆ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, సో 1-2 సార్లు వినండి, లేదా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది అదండి. రిమైనింగ్ 7 నుంచి 20 ప్రాబ్లమ్స్ నేను ఒకవేళ ఈవినింగ్ క్లాస్ పెడతాను, మ్యాక్సిమం పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 7 or 7:30 టైంకి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పిస్తే ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, బాయ్.